శ్రీ సాయి సచ్చరితం 34వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమను వర్ణింతము. ఊది ధరించినంత మాత్రాన అన్నిటి ఫలితములు కలిగను చూద్దాము. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలో మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయం కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయనికి ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి, కానీ ఏమాత్రం మేలు జరగలేదు. కుర్రవాడు మిగులు బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు దైవ సహాయం కోరమనిరి. షిరిడి సాయిబాబాను చూడమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యానని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి కుర్రవాడిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయంగా గౌరవంతో వేడుకొనిరి. దయాద్ర హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను: ఎవరైతే మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు కనుక హాయిగా నుండుడు. కురుపుపై ఊదిని పూయుడు. 1 వారం రోజుల్లో నయమగును. దేవుని యందు నమ్మకం ఉంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమునకు ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేశాను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయిగా కురుపు నెమ్మదించాను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయాను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబా కృతజ్ఞతను తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊది ప్రసాదం వల్ల వారి దయాదృష్టి వలన రాచకురుపు మానిపోయినందులకు వారు మిగులు సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మాయమగు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను. కానీ మాలేగాంలో మన్మడ్లోని ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనసు విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవటం మానుకుని తిన్నగా బొంబాయి చేరను. తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగులో గడపవలననుకునెను. బొంబాయిలో 3వ రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని, ఇంకా నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టర్ తమ మనసును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలోని ఒక రోగిని అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయం కాకుండెను కనుక షిరిడీ ప్రయాణం వాయిదా పడెననుకొనెను. కానీ తన మనసులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీ పోయేదనని అనుకొనెను. జరిగిన చిత్రమేమనగా సరిగ్గా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరం తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టర్ తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీ వెళ్ళెను. బాబా దర్శనం చేసి వారి పాదములను సాష్టాంగ నమస్కారం మునర్చెను. బాబా అతని గొప్ప అనుభవం కలుగజేసి అతడు బాబా భక్తుడయ్యాను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదితో ఆశీర్వచనంతో ఇంటికి వచ్చాను. ఒక పక్షం రోజులు అతన్ని బీజాపూర్కు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనముకు తోడ్పడెను. అప్పటి నుండి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిల్లై అన్నతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగిలి ప్రేమ. బాబా అతన్ని బాబు అని పిలిచేవాడు. బాబా అతనితో ప్రతి విషయం సంప్రదించేవారు. అతను ఎల్లప్పుడూ చెంతనుంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే బాధపడుచుండెను. అతడు కాకాసాహెబ్ దీక్షతో చాలా బాధ హెచ్చుగా నున్నది. నేను భరించలేకుచున్నాను. దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మలో ఏం పాపం చేసినానో పోగొట్టుకున్నకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కానీ బాబా వద్దకు పోయి నా ఈ బాధను నాపు చేసి దీన్ని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందిగా వేడుకుంటాను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పిన బాబా మనసు కరిగిన. బాబా దీక్షిత్ ఇట్లనే నిర్భయుడుగా నుండమనము. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలను? 10 రోజుల్లో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేనిక్కడి నుండి ఈ ఇహపర సౌఖ్యములు ఇచ్చుటకు సిద్ధముగా నుండా అతడేలా చావు కోరవలను? అతని నెవరు వీపుపై నైనా తీసుకుని రండు. అతని బాధను శాశ్వతంగా నిర్మూలించదను. ఈ స్థితిలో డాక్టరునకు తెచ్చి బాబాను కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడు కూర్చుండుట చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను: ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకుని రమ్ము.
అసలైన విరుగుడు ఏమైనా గత జన్మ పాపము అనుభవించి విమోచనం పొందవలెను. మన కష్టసుఖములు మన కర్మయే కారణం. వచ్చిన దాన్ని నోర్చుకును, అల్లాయే ఆర్చి తీర్చువాడు. వారిని ఎల్లప్పుడూ ధ్యానించుము, అతడే నీ క్షేమం చూచును. వారి పాదములకు శరీరం, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపు, అనగా సర్వస్వ శరణాగతిని వేడుము. అటులపై వారేమీ చేసెదరో చూడుము. నానాసాహెబు కట్టెనని కానీ గుణం ఇవ్వలేదని కానీ డాక్టర్ పిల్ల చెప్పలేదు. బాబా ఇట్టనెను, నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చదువు. ఇప్పుడు ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కొరుపు నయమగును. ఈ సంభాషణలో జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపం బాగు చేయుచుండగా అతని కాలు సరిగ్గా పిల్లై కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటకు వచ్చాను. బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టర్ పిల్ల బిగ్గరగా నడవసాగిన. కొంతసేపటికి నెమ్మదించాను. అతనికి ఏడ్పు, నవ్వు ఒకటి తర్వాత ఇంకోటి వచ్చాను. బాబా ఇట్లనెను, చూడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే కాకి ఎప్పుడు వచ్చినను. బాబా ఇట్లు జవాబు చెప్పాను, నీవు కాకిని చూడలేదా? ఇది తిరిగిరాదు, అబ్దుల్లే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాళ్ళలో విశ్రాంతి కొనుము, నీవు త్వరలో బాగుదయ్యవు. ఊది పోయటం వలన దాన్ని తినటం వలన ఏ చికిత్స పొందకయే, ఔషధం పుచ్చుకొనయే. వ్యాధి పూర్తిగా 10 రోజుల్లో బాబా చెప్పిన ప్రకారంగా మానిపోయాను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాబాజీ నేపాల్ విహార్ దగ్గర నుండివాడు. ఒకనాడు అతనికి భార్య ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చాను. చంకలో 2 బొబ్బలు లేచాను. బాబాజీ శ్యామ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి సహాయపడమనెను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారంగా బాబా వద్దకు వెళ్ళిన సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరెను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటి పోవుటకు అనుజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపము. జ్వరమును కానీ బొబ్బలను కానీ లక్ష్య పెట్టనవసరం లేదు. మన తండ్రియగు యజమానియగు ఆ దైవమే ఆ వ్యాధిని సులభంగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపటి ఉదయం వెళ్ళుము, వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊదియందు సంపూర్ణ విశ్వాసం ఉండెను. బాబాజీ ద్వారా దాన్ని పంపిన బొబ్బలపై దాన్ని పూసి కొంత నీళ్ళలో కలిపి త్రాగించిరి. దాన్ని తీసుకుని వెంటనే బాగా చెమటలు పట్టాను. జ్వరం తగ్గాను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయమున తన భార్యకు నయమగుటను చూచి బాబాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను, బొబ్బలు మానెను. మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గరే తేనీరు తయారు చేయుచుండుట చూచి ఆశ్చర్యపడెను. తమ్ముడిని అడగ్గా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేశానెను. అప్పుడు ఉదయం వెళ్ళు, త్వరగా రమ్మను అని బాబా మాటల భావం శ్యామకు తెలుసుకొనగలిగాను. టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చాను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతిని కలుగజేసేదవు, తిరిగి దాన్ని శాంతింపజేసి మాకు నెమ్మదిని ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చును, కర్మ యొక్క మార్గం చిత్రమైనది. నేనేమి చేయకున్నాను, నన్నే సర్వమునకు కారణభూతునిగా నించెదరు. అది అదృష్టమును బట్టి వచ్చాను. నేను సాక్షిభూతుడిని మాత్రమే. నేను భగవంతుని కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములోడి మోక్షం పొందెదరు. ఇరానీ బాలికం. ఇక ఇరానీ వాణి అనుభవమును చదువుడు. అతని కుమార్తె ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాట్లాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయం కాలేదు.
ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమనెను. విలేపార్లో ఉన్న కాకాయ్ సాహెబ్ దీక్షిత్ వద్ద ఊదిని తీసుకుని రమ్మనెను. ఈ రాణివాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగాను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను. హార్దా పెద్ద మనిషి. హార్దాపురపు నివాసియగు వృద్ధుడొకడు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషన్ను తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహానిచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు. ఆపరేషన్కు ఒప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగా కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనుముదారు అతడుకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికి ఇచ్చెను. 5 నిమిషాల్లో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభువులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమున మిగులు బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగులు భయపడుచుండెను. ఆమెకేమియో తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు శ్రీరామ మారుతి అనే ఆమెను ప్రసవించిన నాటికి షిరిడికి తీసుకుని పొమ్మని సలహానిచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడికి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ నుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలం పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు గమనించెను. ఆమె మిగులు బాధపడెను. ఏమీ చేయుటకు తోచకుండెను. బాబా ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషాల్లో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టం లేకుండా ప్రసవించెను. దురదృష్టం కొలది చనిపోయిన బిడ్డ పుట్టినది. కానీ తల్లి ఆందోళన బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలం జ్ఞప్తి యందుంచు